మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జూలై నెల 2026 సింహరాశి వాళ్ళకి విశేషంగా ఏ విధంగా కలిసి వస్తుందంటారు? ఈ మాసం శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో అధికమైన ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే 6 గ్రహాలు యోగిస్తున్నాయి వీళ్ళకి. అందువల్ల ఏంటంటే ఏ వర్క్ అయినా వీళ్ళు అనుకున్నట్టుగా సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంది వీళ్ళకి ఈ మాసంలో. ఎందుకంటే కుజుడు చతుర్థ స్థానంతో అంటే దశమ స్థానంలో వీళ్ళకి ఉన్నప్పటికీ కూడా ఆయన 4వ దృష్టితో చూస్తున్నాడు కనుక పట్టుదల బాగా పెరుగుతుంది, పంతం బాగా పెరుగుతుంది, మొండితనం బాగా పెరుగుతుంది, సాధించాలనే తత్వం బాగా పెరుగుతుంది. అంటూ కనిపించాలి ఎదుటి వాళ్ళకి, నాకంటూ ఒక గుర్తింపు కావాలనే కోరిక, ఇవన్నీ బ్రహ్మాండంగా ఈ సింహరాశి వల్ల పెరుగుతాయి. జనరల్గా వీళ్ళకి అలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా బయటపడరు. సరేలే పోన్లే వాళ్ళ పేరు వేసుకున్నారా, వేసుకోండి, ఏం చేసుకోండి అని చెప్పి బిహైండ్ నుండి వర్క్ చేస్తుంటారు, ముందుకు రారు. కానీ ఈ మాసంలో వీళ్ళకి తనే ముందుకు రావాలి, లేకపోతే నన్ను ఇలా తోసేస్తారు వెనక్కి అనే తత్వాన్ని కుజుడు తీసుకొచ్చిస్తాడు. ఆ ఒక లాభం వీళ్ళకి ఏంటంటే బాగా అదృష్టయోగం. ముఖ్యంగా విద్యార్థులకి ఇది బాగా మంచి రాణింపు అనమాట. ఎంత రాణింపు అంటే ఏదైతే రాస్తున్న సివిల్స్లో ర్యాంక్స్ వచ్చే అవకాశం, వాళ్ళు మొత్తం పాస్ అయ్యే అవకాశం, దాన్ని కొట్టే అవకాశం అన్ని బ్రహ్మాండంగా వీళ్ళకి కనిపిస్తున్నాయి. విద్యార్థులకి వాళ్ళ జాతకంలో ఒకవేళ పర్సనల్ చార్ట్లో కనుక బ్రహ్మాండంగా యోగం ఉందంటే ముందుకు వెళ్ళచ్చు. కాకపోతే ఏంటంటే కాస్త ఆచితూచి వెళ్ళడమే బెటర్. ఇక కుజుడు మారే వరకు 45 days కుజుడు ఉంటుంది వీళ్ళకి. ఈ 45 days కుజుడు మార్పు అనేది జరిగిందంతా అప్పుడు వీళ్ళు వివాహ ప్రయత్నం చేస్తే అది బ్రహ్మాండంగా ఫలిస్తుంది, ఫలితాలు కూడా బాగుంటాయి. దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా? దూర ప్రయాణాలు ఎప్పుడు జాగ్రత్తగానే వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఇక్కడ రాహుకేతులు ఇద్దరు ఉండడం వల్ల ప్రయాణాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి రాహువు కేతువు మనకి మంచి చేస్తారు, చెడు చేస్తారు. అయితే మంచి చెడు అనేది మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. రెండోది మన జాతకంలో ఉండే యోగం బట్టి ఉంటుంది. సో మనకి రాహు యోగకారు కూడా ఖచ్చితంగా రాహు ఉన్నంతకాలం విదేశీ యోగాలు వీళ్ళకి బాగుంటాయి. మన జాతకంలో రాహు యోగకారకుడు కాదంటే ఇప్పుడు విదేశీ యోగం వచ్చినా అది కొంచెం అక్కడ పని ఒత్తిడి ఎక్కువగా ఉండటమే, పని వల్ల ఎక్కువ కష్టపడమే, డబ్బు కొంచెం ఆటంకాలు ఇబ్బందులు పడటమే అనేది జరుగుతుంటుంది. అందుకే విదేశీ ప్రయాణం పర్సనల్ చార్టే, మళ్ళీ పర్సనల్ జాతకాన్ని చూసుకొని వెళ్ళవే బెటర్, కానీ గోచరీత్యా వెళ్ళకూడదు. ఇక వైవాహిక జీవితం పరిస్థితి ఏంటంటారు? వివాహ విషయంలో ఏంటంటే వివాహాలు అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ వివాహం అనేప్పుడు ఏమవుతుందంటే కాస్తంత అమ్మాయికి అయితే కొంచెం గట్టిగా అగ్రెసివ్గా ఉండే అత్తగారు రావడం, అబ్బాయికి అయితే ఫ్యామిలీ కొంచెం అగ్రెసివ్గా ఉండే ఫ్యామిలీ నుంచి అమ్మాయి రావడం, ఇది జరుగుతుంటుంది. అంటే ఫ్యామిలీలో ప్రతి ఒక్క విషయాన్ని ఎమోషన్గా ఫీల్ అయిపోయి బాగా రియాక్ట్ అయ్యే అవకాశం కనుక పెళ్లి సంబంధాల విషయంలో కాస్త పెళ్లి విషయంలో వీళ్ళు కాస్త వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా యోగా ఉందని చెక్ చేసుకుని వెళ్ళాలి. అందుకని ఇక్కడ ఎంత చేస్తున్నా ఎప్పుడైతే చతుర్థ దృష్టితో కుజుడు చూస్తున్నాడో అది అక్కడ కాస్తంత అగ్రెసివ్గా మారే అవకాశం ఉంటుంది. అంటే కొంచెం పంతము, మొండితనము, ఏదైనా వస్తే పట్టు విడుపులు అనేది లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనరల్గా ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, దాన్ని సరే ఓకే ఆ విషయంలో కాదు ఈ విషయంలో అయిందని కాంప్రమైజ్ అవుతారు. కానీ ఈ టైంలో ఏంటంటే ఆ కాంప్రమైజ్ అయ్యే అవకాశమే ఉండదు. అది మొత్తం గొడవ కాస్త పెద్ద గొడవే అవుతుంది. అందువల్ల ఏంటంటే వివాహాల విషయంలో నేను అంత ఖచ్చితంగా సింహరాశి వాళ్ళకి వివాహం అయిపోతుందని చెప్పను, జాగ్రత్త పడమని చెప్తాను. తర్వాత వ్యాపారంలో ఉండే వాళ్ళకి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మొండితనం అనేది రావడం వల్ల ఏంటంటే అక్కడి నుంచి దాన్ని ఎక్స్పాండ్ చేయడమో లేదా తీసేసి కొత్తగా పెట్టడమో డెవలప్మెంట్కి వెళ్ళడమో ఈ ఆలోచనలు బాగా పెరుగుతాయి. కన్స్ట్రక్షన్స్ కంపెనీలో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్స్ చేయాలనే కోరిక పుట్టడం, ఈ బిల్డ్ చేయడం, వీళ్ళు ఓన్గా కంపెనీ పెట్టి నేనే చేయాలి, ఒకళ్ళ ఎన్నాళ్ళు పని చేస్తాను నేను ఇలాగా లేదు, నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఈ ఎక్స్పీరియన్స్ నేను ప్రొఫెషనల్గా నేను చేసుకుంటాను, నేను సొంతంగానే పెట్టుకుంటాను అనే తత్వాన్ని తీసుకొస్తుంది. ఒక మొండి పట్టుదల తీసుకొచ్చి ఆ పట్టుదలతో వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి వీళ్ళకి కుజుడు ఒక ఇంపాక్ట్, 2 వ్యయ స్థానంలో గురువు ఉండడం వల్ల ఏంటంటే ఏ విషయమైనా చేయాలి అంటే అది కంఫర్ట్ జోన్లోనే తీసుకెళ్తుంది. శుభగ్రహమే కదా, పాపగ్రహాలు పాపస్థానం ఉన్నప్పుడు పాప ఫలితాలు ఇస్తుంటాయి. అదేంటంటే స్టార్టింగ్ బ్రహ్మాండంగా కనిపిస్తే కానీ తర్వాత మనం చేసేది అంతా తప్పని తెలిసి అది మన శిక్ష పడుతుంది. కానీ ఎప్పుడైతే శుభగ్రహాలు పాపస్థానాలు ఉన్నప్పుడు ఏం చేస్తే సరే మంచి చేస్తాయి ఫైనల్గా. ఎందుకంటే ఇప్పుడు ఒక ధర్మాత్మ దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చేస్తా అది చేస్తా ఎలా చేస్తా అది చేస్తానంటే సరే నువ్వు చేస్తా అన్నావు, చెయ్యి, దానికి నేను ఎంత ధర్మమో ఎంతవరకు చేయాలో అంతవరకు నేను పరిధిస్తాను అని చెప్పి ఆ పరిధి ఇస్తాడు. అంతేగాని మొత్తాన్ని ఆయన ఫ్రీగా వదిలేడు. అలా వెళ్ళి కాపలా అనేది గురువు వీళ్ళకి బ్రహ్మాండంగా ఆయన పట్టుకుని ఉంటారు.
సో దానివల్ల ఏంటంటే ఏ విషయమైనా నిదానంగా ఆలోచించి తీసుకోవాలనే నిర్ణయాల్లో వేస్తాను గురువు. దీనివల్ల వీళ్ళకి యోగం బాగుంది. రెండోది ఏంటంటే శుక్రుడు ఈ రాశిలో ఉండడం వల్ల కొంతవరకు వాళ్ళకి ఏది కోల్పోయాం అనేది తెలుస్తుంది. ఇప్పుడు దాకా నేను కోల్పోయింది ఏంటి అనేది తెలిసి దాన్ని తెచ్చుకోవాలి, గెలుచుకోవాలనే అనే పట్టుదల పెరుగుతుంటుంది. ఇది బ్రహ్మాండంగా వీళ్ళకి ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో ఇలాంటి ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయి. వ్యతిరేక ఫలితాలు అంటే ఏం చెప్తారు? ఏ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? ఖచ్చితంగా శని భగవాన్ ఒక తత్వం వల్ల వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఉంటుంది. తర్వాత రాహు ఒక ప్రమాదం, ఇది ఒకటి. ఎందుకంటే ఏదైనా ఈ పట్టుదల, కోపము, పంతము ఒక్కొక్కసారి జాతకంలో పర్సనల్ చార్ట్లో యోగం లేకపోతే ఈ పట్టుదల పంతం అనేది కొంచెంత అహంకారంగా మారే అవకాశము, గర్వంగా మారే అవకాశము, మొండితనంగా మారే అవకాశం ఉండి కొంచెం రాంగ్ స్టెప్ వేసే అవకాశం ఉంటుంది. ఈ రాంగ్ స్టెప్ పడేది అది కొంచెం బలంగా గట్టిగా దెబ్బతింటుంది. దీనికోసం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే 100% జాతకం చూపించుకోవాలి. అంటే ఏదైనా పెద్ద స్టెప్ వేస్తే ఒక స్టూడెంట్స్, ఒక విద్యార్థులు వేస్తే మహా అయితే ఎడ్యుకేషన్లో కాస్తంత ఇబ్బంది పడి పడుతుంది. కానీ అది యూపీఎస్సీ ఎగ్జామ్ ఒకసారి మిస్ అయిందంటే మళ్ళీ వాళ్ళకి రావాలి, టైం పడుతుంది కదా, ఇంతవరకు కష్టపడి స్ట్రెస్ ఫీల్ అవ్వాలి కదా. సో దాని విషయంలో ఏంటంటే పర్సనల్ చార్ట్ని, జాతకాన్ని చూపించుకుంటే జాతకంలో తీసుకోవాల్సిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే కనుక ఈ మాసం గోచార ఫలితాల్లో 100% వీళ్ళకి మంచి మార్క్స్ ఉన్నాయి కనుక పర్సనల్ చార్ట్లకు అన్ని మార్క్స్ మంచిగా ఉంటే 100% సాధిస్తారు. ఒకవేళ పర్సనల్ చార్ట్లో ఏమైనా ప్రమాదాలు ఉన్నా, వీళ్ళు దశలు బాగాలైపోయినా దీనివల్ల కాస్తంత ఇబ్బంది, ఈ అగ్రెసివ్ తత్వం అనేది కొంచెం రాంగ్కి వెళ్ళే అవకాశం ఉంది. అనేది జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తులు, చరాస్తుల విషయానికి వస్తే మరి ఏ విధంగా ఉంటుంది? ఆస్తులు అనేది వీళ్ళకి వస్తాయి కానీ కొంచెం ఆలస్యంగా వస్తాయి. ఎందుకంటే దశమస్థానంలో కుజుడు ఉండడం వల్ల కొంచెం అగ్రస్తత్వం ఉంటుంది. కానీ రావడం అనేది వ్యయస్థానంలో గురువు ఉన్నారు కదా, సో గురువు ఉన్నంతకాలం కాస్తంత ఆలస్యం అవుతుంది. కొంత అంత తొందరగా ఇచ్చేది ఉండదు. పైగా శని భగవాన్ ఒక తత్వం వీళ్ళ మీద పనిచేస్తుంది, ఇంకా రాహు ఒక ప్రమాదం ఇంకా పనిచేస్తుంది. దీనివల్ల కాస్తంత వీళ్ళకి మాయలో పడే అవకాశం, మోసపోయే అవకాశం, మళ్ళీ దాన్ని వాయిదాలు వేసుకోవడం బెటర్. దానికోసం పోరాడకూడదు. ఎందుకంటే కేతు ఉన్నంతకాలం దాని ఆపోజిట్లో రాహు ఉంటాడు. సో రాహు ఉన్నంతకాలం మనం ప్రమాదాన్ని మన ముందు ఉన్నట్టే. ఆ ప్రమాదం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది తెలియదు. ఇప్పుడు రోజు రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తున్నాం, రోజు యాక్సిడెంట్ అవ్వదుగా, ఏదో ఒక రోజు యాక్సిడెంట్ అవుతుంది. అది ఆ రోజు మనం ఏ దృష్టితో వెళ్ళామో, ఏ ఆలోచనతో వెళ్ళామో తెలియదు. కానీ మనం మాత్రం మామూలు ఆలోచనతో వెళ్తాం అనుకుంటాం, కానీ నాకు జరిగే ప్రమాదం జరుగుతుంది. అందుకని ఆస్తులు, స్థిరాస్తుల కోసం పోరాడకూడదు, కాస్త అంత వదిలేయాలి. ప్రస్తుతం ఆ రాహు కేతు ఒక ప్రమాదం నుంచి బయటపడే వరకు దాని జోలికి వెళ్ళకూడదు. మిగతా విషయాల్లో వీళ్ళకి అన్ని యోగాలు కలిసి వస్తున్నాయి, బాగున్నాయి. ఇక వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తున్నారు మేడం? వీళ్ళు ఖచ్చితంగా సూర్య భగవాన్ని ఆరాధించాలి. ఇప్పుడు రేపు వచ్చే గురు పౌర్ణమికి సూర్య ఆరాధన, సూర్య సంబంధించిన అరుణ పారాయణం ఇంట్లో చేసుకోవడం, తర్వాత నవగ్రహ హోమము, నవగ్రహ శాంతి పూజ, ఇవి జపాలు చేయించుకోవడం వల్ల వీళ్ళకి మంచి అదృష్ట యోగాలు ఉన్నాయి. ఎందుకంటే సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల రాహుకేతులు ఒక ఇబ్బంది ఎప్పుడు ఉంటుంది వీళ్ళకి. అదొక వలయంలో ఉన్నట్టే, మనం ఇంకా ఆ వలయం నుంచి బయటకు రాలేం. మనకి ఎన్ని గ్రహాలు బాగున్నప్పటికీ ఒక గ్రహం మనకి నెగిటివ్గా ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఆరా అనేది మొత్తం కనిపిస్తుంటుంది, ప్లానెట్ అంతా. సో దానివల్ల ఏంటంటే ఎంత చేసినా మళ్ళీ ఆ లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి ఒక బాధ, ఒక అశాంతి అన్ని మిగులుతుంది. దీనికోసం ఏంటంటే నవగ్రహ శాంతి ఈ సంవత్సరం అంతా, ఈ మాసం అంతా నవగ్రహ శాంతి పూజ చేయించుకోవడం, నవగ్రహ హోమం చేయించుకోవడము, ఆదిత్య హృదయం పారాయణ చేయించడము, లేదా అరుణ పారాయణ చేయించుకోవడం, ఇంట్లో చక్కగా లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం, ఇలా చేయించుకోవడం వల్ల వీళ్ళకి అదృష్ట యోగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు సూర్యుడికి రాగి పాత్రలతో నీళ్లు అర్ఘ్యం వదలడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం 100% ఉంది. ఇది చేసుకోవాలి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళ గురించి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.